హైదరాబాద్ కొండాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో నిర్వహించిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు తేల్చారు పోలీసులు. డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. 11 మందిపై కేసు నమోదు చేసి 6 కార్లు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీక్షు డ్రగ్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రూమ్, దాదాపు 2 గ్రాముల చెరాస్ డ్రగ్స్ దొరికాయి. నిందితులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడకు చెందిన నాయుడు, శివం రాయుడుతో పాటు కొంతమంది ఈ పార్టీలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో రాహుల్, ప్రవీణ్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, తోట కుమారస్వామి, యశ్వంత్ శ్రీదత్, నంద సమత తేజలు ఉన్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, రేవ్ పార్టీ ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సిటీ శివార్ ప్రాంతంలోనే ఈ రేవ్ పార్టీలకు సంబంధించి ఇల్లీగల్ గా జరుపుకునేవారు. అంటే రిసార్ట్ ని బేస్ చేసుకుని, అదేవిధంగా ఫామ్ హౌస్ ని బేస్ చేసుకుని ఈ రేవ్ పార్టీలు అయితే జరుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నట్ట నడిబొడ్డున సిటీ శివార్ కి సంబంధించి సిటీ సెంట్రల్ లో అయితే ప్రెసెంట్ కొండాపూర్లోని ఎస్వి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్స్ లో అయితే రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్టుగా తెలిస్తే వెంటనే పోలీసులు, ఎస్టీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించి రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా సమాచారం అంతటి వెంటనే స్థలానికి చేరుకొని ఈ ఎస్విఎం నిలయం సంబంధించి అపార్ట్మెంట్ చేరుకొని దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా తనిఖీలకు సంబంధించి మొత్తం 11 మంది ఇందులో ఉన్నట్టుగా సమాచారం అందుకొని వెంటనే దాడులు నిర్వహించారు. అయితే ఈ 11 మందిని కూడా ప్రెసెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఆ 11 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత 9 మందిని అయితే ప్రెసెంట్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి అశ్లీల నృత్యాలు కావచ్చు, అదేవిధంగా అమ్మాయిలకు సంబంధించి కావచ్చు, ఈ డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు ఈ పార్టీలో జరుపుతూ ఉంటారు. సో ఎస్టీఎఫ్ అధికారులకి సమాచారం మేరకు వాళ్ళకి ఈ సమాచారం రావడంతో అనుమానించిన అధికారులు వెంటనే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 11 మందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 11 మందిలో 9 మందిని అయితే ప్రెసెంట్ అరెస్ట్ చేసి ఎక్సైజ్ శేర్లింగంపల్లికి సంబంధించిన ఎక్సైజ్ పోలీస్ అధికారులకైతే అప్పగించడం జరిగింది. అయితే ఇందులో దీనికి సంబంధించి ఈ ఎస్విఎం నిలయంలో ఉదయం జరుపుతున్న సమయంలోనే వీళ్ళు దాడులు నిర్వహించిన సమయంలో గంజాయికి సంబంధించి మొత్తం 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రూమ్ గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 1.91 గ్రాముల చరాస్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ 11 మందికి సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసిన వారిలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే అతనికి సంబంధించి కూడా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ వీళ్ళు తీసుకురావడం జరిగిందనే కోణంలో ప్రెసెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ముఠాకు సంబంధించి రేవ్ పార్టీ జరుపుతున్న నిర్వాహకులకు సంబంధించి విజయవాడకు చెందిన నాయుడు, అదేవిధంగా శివం అనే వ్యక్తి కూడా వీళ్ళిద్దరూ ఈ రేవ్ పార్టీని జరుపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అధికారుల నుంచి సమాచారం అందుతుంది. అందులో భాగంగానే వీళ్ళు ఎప్పటి నుంచి ఈ రేవ్ పార్టీలు జరుపుతున్నారు. ఇందులో ఈ 11 మందిలో కూడా 3 అమ్మాయిలు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళందరినీ కూడా ప్రెసెంట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రెసెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు గంజాయితో పాటు డ్రగ్స్ తో పాటు 6 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 6 కార్లకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టడం అయితే జరిగింది. ఈ విషయాలకు సంబంధించి అంటే రేవ్ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం కలకలం రేపుతుందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రేవ్ పార్టీలు అన్ని కూడా సిటీ శివారు ప్రాంతంలో బేస్ చేసుకొని ఈ మధ్య కాలంలో జరుగుతున్న సిచ్యువేషన్. కానీ ప్రెసెంట్ సిటీ సెంట్రల్లో అంటే కొండాపూర్ లాంటి ప్రాంతంలో, అది కూడా జనాలు ఉండే ప్రాంతాలలో, నివాసం ఉండే ప్రాంతాలలో ప్రెసెంట్ ఈ రేవ్ పార్టీ జరగడం అనేది ప్రస్తుతం పబ్లిక్ లో కూడా ఆందోళన కలిగిస్తుంది. ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి అశ్లీలమైన నృత్యాలు కావచ్చు, సంబంధించి అమ్మాయిల్ని తీసుకొచ్చి అమ్మాయిలతోనే నృత్యాలు చేయించడం కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, ఇవన్నీ కూడా ప్రెసెంట్ స్థానికంగా ఉంటున్న నివాసం ఉంటున్న వారందరికీ కూడా ప్రెసెంట్ ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అధికారులు ఎక్కడైనా కానీ ఇలాంటివి జరుగుతుంటే వెంటనే దాడులు నిర్వహిస్తున్నారు. దాడులు నిర్వహించి వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇలాంటి చైన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి అధికారులు ఇప్పటికే దృష్టి సారించి వీటి మీద చర్యలు అయితే చేపడుతున్నారు. సో ఈ రోజు తాజాగా ఇటు సిటీ శివారు ప్రాంతాలను బేస్ చేసుకొని ఈ పార్టీలు
జరుపుతుంటే ఇప్పుడు ప్రెసెంట్ కొండాపూర్ లాంటి అంటే గచ్చిబౌలి కొండాపూర్ లాంటి ప్రాంతాలలో ఇక్కడ స్థానికులు కూడా చాలా వరకు కూడా ఉద్యోగులు ఉంటారు. అదేవిధంగా స్థానికంగా ఉండే వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీసే ఉంటారు. అలాంటి ప్రాంతాలలో ఈ విధంగా రేవ్ పార్టీ జరగడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. కలకలం రేపుతున్న సిచ్యువేషన్ అయితే పబ్లిక్ కూడా భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రేవ్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచి ఈ రేవ్ పార్టీ జరుపుతున్నారు, అదేవిధంగా విజయవాడకి చెందిన ఇద్దరు కూడా శివం సంబంధించి కావచ్చు, నాయుడుకి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు అమ్మాయిలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ 11 మందికి సంబంధించి కావచ్చు, ఈ డ్రగ్స్ గంజాయి ఇవన్నిటిని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో ప్రెసెంట్ అయితే ఎక్సైజ్ అధికారులు విచారణ అయితే చేపడుతున్నారు. ఈ విచారణలో భాగంగా షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ అధికారులు అయితే ఈ STF అధికారులంతా కూడా దాడులు నిర్వహించి ఆ 11 మందిని అప్పగించిన తర్వాత ఈ 11 మందిలో ముగ్గురు అయితే ప్రెసెంట్ పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో 9 మందిని అయితే ప్రెసెంట్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సూర్య.